ఈరోజు మా వాక్య ధ్యానాంశం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యూదా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచన భాగాన్ని దేవుని వాక్య ధ్యానాంశం కొరకే చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలు. ఆ వచ్చిన భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించాం. యేసుక్రీస్తు గురించి మనం విన్నాం. దాసుడికి ఉండవలసిన క్వాలిటీస్ గురించి మీతో చెప్పాను. ఆ తర్వాత బైబిల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు, బైబిల్లో ఎంతమంది యూదాలు ఉన్నారు. సో ఈ వివరాలన్నీ మీకు వాక్యపు వెలుగులో ప్రతిరోజు తెలియచేస్తూ వచ్చాను. గత రాత్రి కూడా దేవుని తండ్రి అయిన దేవుడి గురించిన గొప్పతనాన్ని ప్రభు మనతో మాట్లాడారు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దేవుని చేత ప్రేమించబడిన వారు అనండి. ఒకసారి నోటితో మీ పక్కకి ఆ మాట చెప్పండి. దేవుని చేత ప్రేమించబడిన వారు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పది, ఎంతో ఔన్నత్యం కలిగిందంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాల్ని పరిశోధిస్తూ ఉంటుంది, పవిత్రపరుస్తూ ఉంటుంది, నూతనమైన నవనూతనమైన కోణాల్లో నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలు బహుస్పష్టంగా మనకి ప్రభు తెలియచేస్తారు. చదవబడిన వాక్య భాగంలో దేవుని చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని ప్రారంభించాడు యూదా. ఆత్మీయ జీవితంలో మన జీవితాలు దేవుని చేత ప్రేమించబడిన ఆ స్థాయిని మనం సంపాదించుకోగలగాలి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. లోకంలో ఉండే ప్రేమల గురించి మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటుంటే, లోకంలో ఉండే అది ఏ ప్రేమైనా కావచ్చు, ఆ ప్రేమలో ఎక్కడో ఒక చోటైనా కొంచెమైన స్వార్థం ఉంటుంది. కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిన్ను నన్ను ప్రేమించిన ప్రేమ ఏదైనా ఉందంటే అది యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనల్ని ఆయన ప్రేమించింది. ఆ చరణాల్లో అందుకే ఆ పదాలు వర్ణిస్తూ వచ్చారు. అక్కడ చెప్తే ఏమన్నారు, ఆ సృష్టికర్త అయిన దేవా అనే పదంలో ఆ పదాలు వర్ణిస్తూ నిస్వార్థమైన ప్రేమ. ఆయన ప్రేమలో ఏ స్వార్థం కూడా లేదు. అంతగా మనల్ని ప్రభు ప్రేమించాడు. ఇక్కడ పత్రిక రాస్తూ దేవుని చేత ప్రేమించబడిన వారు అని మాట్లాడుతున్నాడు. ఈ లోక ప్రేమల గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. భార్య భర్తల మధ్యలో ఉన్న బంధం. భార్య భర్తని ప్రేమిస్తూ ఉంటుంది. వారి కుటుంబ జీవన విధానాల్లో మనం ఆలోచిస్తూ ఉంటే ఏ స్త్రీ అయినా ఏ భార్య అయినా కూడా భర్త మీద ఖచ్చితంగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఖచ్చితంగా భార్య భర్తని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, వివాహమైన కొత్తలో ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, వెళ్ళిన వెంటనే ఆల్రెడీ క్యారేజ్ పట్టుకుని ఆవిడే రెడీ చేసి పెడుతుంది. ఆయన స్కూటీ వేసుకున్నో, బైక్ వేసుకున్నో, లేకపోతే కారు వేసుకున్నో ఆఫీస్కి వెళ్తాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళక ముందే ఫోన్ వచ్చేస్తుంది, వెళ్ళరా బాగానే అని. వెళ్ళకుండగానే ఫోన్ వచ్చేస్తుంది. సో ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆఫీసులో వర్క్లో బిజీ అయిపోతుంటాడు. మరలా ఆవిడ ప్రేమ ఎంత గొప్పదంటే మరలా 1 o'clock లేకపోతే 12:30 కల్లా ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చేస్తూ ఉంటుంది. తిన్నారా, మీరు అసలు మతిమారు మర్చిపోతూ ఉంటారు, తిన్నారా అని మరలా ఫోన్ చేస్తూ ఉంటుంది.
మరలా సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ అయిపోతుంది. ఈవినింగ్ 5 o'clock కల్లా మీరు వచ్చే ముందు, వచ్చేస్తున్నారా, ఇంకొంచెం లేట్ అవుతుందండి, ఆఫీస్లో వర్క్ ఉంది, త్వరగా వచ్చేసేయండి, పిల్లలు వచ్చేసారు. సో నిశ్చయముగా ఆ భార్య భర్త మీద చూపే ప్రేమ మనం చూస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో అబ్జర్వేషన్ చేసి గమనిస్తూ ఉంటాం. నేను అంటాను, ఎందుకయ్యా ఈ భార్య భర్త మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అని ఆలోచన చేస్తే, ఆయనకు వచ్చే జీతాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. నువ్వు ఏ ఉద్యోగం చేయకుండా, ఏమీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండు, వస్తువులన్నీ ఇసరపోతే నన్ను అడుగు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ప్రేమించడంలో ఉన్న ఆ ఆంతర్యం ఏమిటంటే, భర్త మీద గౌరవం ఉంది, లేదని అనట్లేదు. ఆమె ప్రేమించిన ఉద్దేశం ఏంటంటే, ఆయనకి జీతం వస్తుంది, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నా పిల్లల్ని చూసుకుంటున్నాడు నా భర్త అనని ఆ గౌరవప్రదమైన ప్రేమను చూపిస్తూ ఉంది. ఆ ప్రేమలో ఖచ్చితంగా స్వార్థం ఎక్కడో కొంచెమైనా, 100కి కనీసం 1% అయినా ఉంటుంది. నాకు 100కి 100% నా భర్త మీద ప్రేమ ఉందండి, 1% కూడా నాకు స్వార్థం లేదన్న స్త్రీలు ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తి చూపించండి కావాలంటే. ఒక్కరు కూడా ఒకసారి మీరు చూసుకోండి, మీ వైఫ్ని. యేసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ఎక్కడొకక్కడ కొంచెమైనా సరే స్వార్థం ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమలో నిస్వార్థంగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ప్రాణం ఇచ్చేంతగా ప్రభు ప్రేమించాడు. అలాగే భార్యలు మీద చూపే, భర్తలు చూపే ప్రేమ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇంట్లోకి ఏం కావాలన్నా తీసుకొస్తుంది, ఇట్లా వాళ్ళు కూడా ప్రేమ. ఆమె అన్నీ వండి పెడతా ఉంటుంది, బట్టలు ఉతికి పెడతా ఉంటుంది, కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంది. ఆమెను కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకోండి, మంచం మీద పడి రోజు పొద్దున్నే పనులు చేసే ఆమె, రోజు వంట చేసే ఆమె, రోజు ఇంటికి సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ అంతా చూసుకునే ఆమె సడన్గా సిక్ అయి 2 రోజులు మంచం మీద నుంచి లేవలేదనుకోండి, ఆ భర్త ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ప్రేమ ఎంతో మాకు అర్థమవుతూ ఉంటుంది. కుటుంబాల్లో ప్రేమలో ఎంతో కొంచెమైన స్వార్థం ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమలో ఏ స్వార్థం లేదు, నిస్వార్థమైన ప్రేమ. అన్నదమ్ముల మధ్యలో ప్రేమను కూడా మనం చూస్తే, వాళ్ళలో కూడా ఎక్కడో కొంచెమైన స్వార్థం కనబడుతూ ఉంటుంది. అక్క చెల్లెల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో, కుటుంబ పరంగా, కుటుంబానికి సంబంధించిన ఈ లోక ప్రేమలన్నీ కూడా ఎక్కడో కొంచెమైన స్వార్థం ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమలో కొంచెం కూడా స్వార్థం లేకుండా మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేసిన ఆ ప్రేమ. బైబిల్లో దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ ఇలా చెప్పినాడు భక్తుడు. ఏమన్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తే, దేవుని ప్రేమ ఎంత గొప్పది అని వర్ణిస్తూ ఆయన ఇలా చెప్తా వచ్చాడు అపోస్తలుడైన పౌలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మాట్లాడుతూ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన. చూడండి అక్కడ చెప్తూ, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లపరిచాడు. ఎట్లనగా ఆయన ప్రేమలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అక్కడ చెప్తున్నాడు. మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన ప్రేమ అది. ఇంకా పౌలు ఇంకొక చోట కూడా అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండు నిమిత్తమై ఆయన బలిగా, అర్పణగా తన్ను తానే అప్పగించుకున్నాడు అని. సో క్రీస్తు ప్రేమలో ఆ ప్రాణాన్ని మన కొరకు అర్పించేంతగా ప్రేమించాడు ప్రభు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, నీ ప్రాణంని ప్రేమించినంతగా ఆయన వాల్యూ పెట్టినాడు. ఆయన క్రీస్తు ప్రేమ ఎంతంటే, దేవుని ప్రాణం అంతా నీకోసం ఒక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా సిలువలో కాచి, యెరూషలేము నడివీధుల్లో కొరడా దెబ్బలు భరించి, దేవుడు మన కొరకే సంపూర్ణంగా తను అప్పగించుకుని తండ్రి చిత్తాన్ని చేయటి కొరకే ఈ లోకానికి వచ్చాడు.
ఆయన ప్రేమలో ఎంత ఔన్నత్యం కలిగి ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న మనం కొన్ని వస్తువుల మీద మనం ప్రేమ చూపుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బైక్ ఉందనుకోండి, ఆ బైక్ ప్రతిరోజు తుడిచేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా చూడండి, అది చాలా కొత్తగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బైక్ అంటే మీకు ఇష్టం కాబట్టి ప్రతిరోజు దాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసి నీట్గా భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాహనం కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, వాటి మీద మీకు ప్రేమ ఉంటే వాటిని ఎప్పుడు కూడా మీరు భద్రంగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే వాటి మీద మీకు ప్రేమ ఉంది కనుక. డబ్బులు మీరు చూడండి, డబ్బు కనీస అవసరతకి కావాలి కనుక వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఒంటి మీద ఉన్న బంగారాలను చూస్తూ ఉంటుంటే వాటి మీద కూడా చాలా మమకారం ఉంటుంది, వాటిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఒక ఉద్యోగం నీకు దేవుడు అప్పగిస్తే ఆ ఉద్యోగం కొరకు అన్ని విధాలుగా నువ్వు ప్రయాసపడుతూ ఆ ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటావు. ఎందుకంటే ఆ ఉద్యోగం మీద నీకు ప్రేమ ఉంది కనుక. ఒక చేతి పని, నీకు ఏ పని వచ్చో ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే, ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆ పని మీద చాలా ఆసక్తి చూపి ఆ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. చదువు అంటే నీకు ఇష్టం ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, ఖచ్చితంగా ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు చదువుకోవటానికి మరింత శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. ఇలాగా మనుషుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వస్తువుల్ని ప్రేమించేవారు ఉన్నారు. కానీ ఇంకా ఆలోచిస్తే దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు కూడా ఉన్నారు సమాజంలో. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం ఉన్నాడు. లేక దేవుడు 100వ సంవత్సరంలో ఒక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు అంటాడు, నీవు ప్రేమించే ఇస్సాకు తీసుకొచ్చి బలి అర్పించు అన్నాడు దేవుడు. నిజంగా దేవుని మీద ప్రేమ ఉన్నదో లేదో తెలియపరచడం కొరకు వెంటనే మాట్లాడకుండా ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆ పనివాళ్ళని తీసుకుని, గాడిదని తీసుకుని, తన కుమారుని తీసుకుని బలి అర్పించడానికి ఒక్కడు కూడా వెనకేయకుండా, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడు నా కోసం అన్నీ చేశాడు, ఈ వయసులో నాకు పిల్లల్ని ఇచ్చింది ప్రభువే కనుక, ప్రభు అడిగాడు కనుక ఆయన నేను ప్రేమిస్తున్నాను అనడానికి ఒక గుర్తుగా ఒక కార్యము ఆయన చేయటం ప్రారంభించాడు. ప్రభు అక్కడ కూడా చెప్తాడు, నువ్వు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇచ్చుటలో వెనక్కి తీయలేదు కదా, ఈ విషయంలో నువ్వు నాకు భయపడుతున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పి, నీ సంతానం ఎలా ఉంటుందో తెలుసా, ఇసుక రేణు వలె నీ సంతానం ఉంటుంది, ఆకాశ నక్షత్రం లెక్కపెట్టు, అలాంటి దీవెన నీకు ఇస్తానని చెప్పి అడుగు పెట్టడానికి స్థలం కూడా లేని అబ్రహాము జీవితంలో దేవుణ్ణి ప్రేమించిన అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన అబ్రహాం, అందుకే బైబిల్ చెప్తుంది కదా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము మేలు కలుగుటకే జరుగుతున్నాయి అని. అబ్రహాం దేవుణ్ణి ప్రేమించాడు కనుక అడుగు పెట్టడానికి స్థలం కూడా లేని అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుణ్ణి మనం కూడా ప్రేమిస్తూ ఉంటాం. మీకు అందరికీ దేవుని మీద ప్రేమ ఉంది కనుకనే మందిరానికి వచ్చారు, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దైవ సన్నిధిలో క్రమంగా కూర్చుంటున్నారు, మరింత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది దేవుని మీద మీ ఎడల కలిగిన ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే మనం దేవుణ్ణి ప్రేమించడం వేరు, ఆయన మనల్ని ప్రేమించడం వేరు. ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను, చేతులు తలలో చెప్పండి. సీఎం గారు ఎంతమందికి తెలుసు చేస్తానంటే అందరికీ తెలుసు, కానీ నీకు ఆయనకి నీ గురించి తెలుసా? అది సో అందరికీ తెలుసు, సీఎం గారన్నా, ఎమ్మెల్యే గారైనా, పంచాయతీ వార్డు మెంబర్ అయినా, ప్రెసిడెంట్ అయినా అందరికీ తెలుసు, కానీ వాళ్ళకి మనం తెలియదు. సో మన దేవుణ్ణి ప్రేమించడం వేరు, ఆయన మనల్ని ప్రేమించడం వేరు. అదే పత్రికలో మాట్లాడుతూ దేవుని చేత ప్రేమించబడి, దేవుని యందు ప్రేమింపబడి అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, యోహాను
12 మంది శిష్యులు ఉండగా యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది యోహాను గురించి. అందరినీ ఒకలాగానే ప్రేమించాడు, మరి ఎక్కువగా దేవుని చేత ప్రేమించబడ్డాడు యోహాను. అందుకే సిలువుకి అప్పగించబడుతున్న సమయంలో తల్లి బాధ్యత ఎవరికి ఇచ్చాడు చెప్పండి? తల్లి బాధ్యత ఎవరికి ఇచ్చారు? మీరు కావాలంటే రెఫరెన్స్ ఇస్తాను, యోహాను సువార్త. ఇదంతా ఇంట్రడక్షన్. 19వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే యోహాను గురించి ఇలా రాయబడి ఉంది: యోహాను దేవుని చేత ప్రేమించబడ్డాడు అని చెప్పడంలో సందేహం లేదు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండడు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పాను. అక్కడ చదువుకున్న వాక్యము, లేఖనాన్ని చూస్తే యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అన్నాడు. అంటే 12 మంది శిష్యులు ఉన్నారు, 120 మంది శిష్యులు ఉన్నారు, 500 మంది శిష్యులు ఉన్నారు. సమస్త జనులకి శిష్యులుగా చేయండి ప్రభు ఆజ్ఞించి వెళ్ళిపోయాడు. అయితే ఇంతమందిలో దేవుని చేత ప్రేమించబడిన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే యోహాను. నిజంగా దేవుని చేత ఆయన ప్రేమించబడ్డాడు, దేవుని ప్రేమను పొందుకున్నాడు యోహాను. అందుకే గుండె చప్పుడు తెలుసు ఆయనకి. యేసు ప్రభు యొక్క గుండె చప్పుడు తెలుసు కనుక ఆయన హృదయంలో ఉన్నదంతా కూడా ఆ జరగబోయే సంగతులు ప్రకటన పుస్తకాన్ని రాశాడు. ఏ శిష్యుడు రాయలేని ఉన్నతమైన మర్మయుక్తమైన సంగతులు యోహాను గారికి దేవుడు తెలియచేశాడు. ప్రభు ప్రేమించే శిష్యుడు యోహాను. ఈ ఉదయకాల సమయంలో దైవ సన్నిధిలో కూర్చున్న మీరు దేవుణ్ణి ప్రేమించడం వేరు. మీరు దేవుని చేత ప్రేమించబడే అంత ఆత్మీయ స్థితిలోకి మీరు వెళ్ళాలి. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మనుషుల యొక్క ప్రేమ ఏదో ఒక రోజు కనుమరుగైపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఉన్నతమైనది. నాకు ఒక పాస్టర్ గారు సందర్భం జ్ఞాపకం చేశారు. శ్రీకాకుళంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. నేను 3 రోజులు మీటింగ్స్ కోసమని శ్రీకాకుళం దగ్గర పాతపట్నం అనే ఊరు మీటింగ్స్కి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాను. 2019 సంవత్సరంలో ఆగస్ట్ నెలది. 3 రోజులు అక్కడే మీటింగ్స్లో ఉన్నాను. ఒకరోజు సండే ఈవినింగ్, సండే కూడా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఈవినింగ్ ఒరిస్సాలో వాళ్ళకి బ్రాంచ్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మీటింగ్ జరిగించి వచ్చాం. దేవుడు మహాకృప, మీటింగ్స్ అన్నీ బాగా జరిగినవి. అది సోమవారం మరలా సాయంకాలం నా ప్రయాణం. సోమవారం మార్నింగ్ అంతా ఖాళీ ఉంటే అన్నాడు, అన్న మీరు ఈ ప్రాంతానికి రావడం మొదటిసారిగా, ఇది ఈ ప్రాంతాలన్నీ ఓ బ్రదర్ని పెట్టి కొన్ని ప్రాంతాలు చూపిస్తాము, తీసుకుని వెళ్తాడని చెప్తే మార్నింగ్ సెషన్ బయలుదేరి ఆయన నన్ను తీసుకుని వెళ్ళాడు. అవన్నీ చక్కని ప్రాంతాలన్నీ చూపించాడు. మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేసి, అన్న మీరు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ సాయంకాలం ప్రయాణం ఉంది కదా అన్నాడు. వద్దులే అన్న, నేను బస్సులో పడుకుంటానులే, మీరు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు కదా, ఈ సేవలో మీకు ఎదురైన అనుభవాలు చెప్పండి అని అన్నాను. సేవ, మీరు ఇంత దూరం వచ్చి ఇంత ప్రయాసపడి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు కదా, ప్రతి సేవకుడికి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఒక్కొక్క దైవజనుడిని ఒక్కొక్క ఉద్దేశంతో ప్రభు పిలుస్తాడు. మీరు ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి సేవ చేస్తున్నారు కదా, మీకు ఎదురైన కొన్ని అనుభవాలు, సాక్ష్యాలు, మీ సేవలో ఎదుర్కొన్న పరిస్థితులు సాక్ష్య రూపంలో తెలియచేయండి అన్న అంటే, వెస్లన్న అని నాతో మాట్లాడుతూ, సేవలోనన్నా మనం అందరినీ నమ్మేస్తూ ఉంటాం, సేవలోనన్నా మనం అందరినీ ఆ ప్రేమ చూపుతూ అందరికీ ఒకే ప్రేమను పంచుతూ ఉంటాం, కానీ ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో మనకు తెలియదన్నా, చాలా సేవలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనని తన అనుభవాల్ని ఒక సాక్ష్య రూపంలో తెలియచేశాడు. ఒక పిల్లోడు దేవుని మందిరంలో వచ్చి వెళ్తూ ఉండేవాడంట. వాస్తవంగా ఆ పిల్లవాడికి వాళ్ళ తండ్రి గారు లేరు, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, ఈ ముగ్గురు మాత్రమే ఆ యొక్క ఇంటిలో ఉండారు.
సేవకుడు ఎందుకో పాపం ఇలాంటి వాళ్ళని మనం ప్రేమ చూపాలి, ఆదరించాలి. ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి మనం చేయూతని ఇవ్వాలి. ఏదో ఒక లిఫ్ట్ ఇస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా అని అనుకుని ఆ పిల్లోడిని ఏం చేశారంటే పాస్టర్ గారే మందిరానికి పిలిచి, నువ్వు మందిరంలో వాయిద్యాలు నేర్చుకో, మందిరంలో డ్రమ్స్ కొట్టు, పాటలు పాడు, పరిచర్య చేయి, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడని ఆ సేవకుడు ఆ పిల్లోడితో చెప్తే మందిరానికి రావటం, పరిచర్య చేయటం, వాయిద్యాలు వాయించటం, పాటలు పాడటం, సేవా పరిచర్యలో కొంచెం సపోర్ట్గా సహకారిగా ఉంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ పాస్టర్ గారు ఆ పిల్లోడి మీద మరింత ప్రేమ చూపి, తండ్రి లేని బిడ, తండ్రి లేని కొడుకు, వీడికి నేను ఒక తండ్రిలా ఉండాలి, వీడిని మంచిగా చూసుకోవాలని పాస్టర్ గారు కూడా వాళ్ళమ్మ పాపం చిన్న చిన్న పనులు కూలీనాలా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. సరే అని అనుకుని ఈ పిల్లోడిని, అరే బాబు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, నువ్వు మందిరం దగ్గరే ఉండు, నీకేం కావాలన్నా నేను చూసుకుంటానని సేవకుడు ఆ పిల్లోడిని చేర్చుకుని అన్ని బాధ్యతలు చూసుకుంటా వచ్చారట. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ పిల్లోడు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్కి వెళ్ళడానికి ఫీజు కట్టడానికి కూడా ఆ పిల్లోడి దగ్గర అమౌంట్ లేదు. సేవకుడే తన కష్టం, ఆయన పడిన ప్రయాసలో సువార్త పరిచయలో వచ్చిన కానుకు, సరే ఈ పిల్లోడు చదువుకోవడానికి ఇబ్బంది, ఇలాంటి వాళ్ళకి మనం దారి చూపించాలి అని అనుకుని తన ఫీజు, ఆ రోజు ఆ ఎగ్జామ్కి నిమిత్తం కావాల్సిన ఫీజు కూడా ఈ సేవకుడే కట్టి, చదువుకోనన్నా, నువ్వు చదువుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే మీ అమ్మగారిని పోషించవచ్చు, మీ చెల్లిని పోషించవచ్చు, నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, అందుకోసం దేవుని ప్రేమను బట్టే నీకు నేను జస్ట్ దేవుని ప్రేమను చూపిస్తానని సేవకుడు ఆ పిల్లోడి కొరకే ఫీజు కట్టారంట. చదువుకుంటూ ఉన్నాడు. మొత్తం మీద ఒక క్లాస్ తర్వాత క్లాస్ అట్టగా బాగా చదువుకోవడానికి, ఇంట్రెస్ట్గా చదువుకోవడానికి, దేవుని మందులో చాలా యాక్టివ్గా ఉండేవాడంట ఆ పిల్లడు. దేవుడి దయ వల్ల రైల్వేకి సంబంధించిన జాబ్స్ కొరకే ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక రైల్వేకి సంబంధించిన ఒక ఎగ్జామ్ రాయడానికి అప్పుడు కూడా డబ్బులు లేకపోతే సేవకుడే తోడ్పాటునిచ్చి, నువ్వు వెళ్ళు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు మంచి ప్రయోజకుడు అవుతే చాలు, అదే అంతకన్నా నాకు ఏ భాగ్యం లేదనుకుని ఎంకరేజ్ చేసి సేవకుడు అక్కడికి పంపించారట. ఎగ్జామ్కి వెళ్ళాడంట పిల్లోడు. అద్భుతంగా ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు, ఎగ్జామ్లో విజయాన్ని సాధించాడు. ఆశ్చర్యరీతిగా ఆ పిల్లోడికి జాబ్ వచ్చింది. ఏమి స్పందన లేదా మీకు? మరి అంత తొప్పునాస్తాను ఉండకూడదు కదా. జాబ్ వచ్చింది. సరే సేవకుడు అనుకున్నాడంట, నేను పడ్డ కష్టానికి ఆ పిల్లోడు ఇబ్బందుల్లో ఉన్నాడు, లిఫ్ట్ ఇచ్చానంతే, నా వంతుగా నేను ఆ పిల్లోడిని ఎంకరేజ్ చేశాను, చదవరా అని ప్రోత్సహించాను. ఓన్లే దేవుడి దయ వల్ల ఆ పిల్లోడికి ఉద్యోగం వచ్చింది. అంతకన్నా భాగ్యం ఏం కావాలి అనుకుని సేవకుడు సంతోషించారట. నేను అడుగుతాను మిమ్మల్ని, మీలో చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు కదా, మీకు ఉద్యోగం వస్తే ఫస్ట్ ఫోన్ చేసి ఎవరికి చెప్తారు? మాట్లాడట్లేదు. మిమ్మల్ని పిల్లల్ని అడుగుతాను, చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్పరా? ఎవరికి చెప్తారు? చెప్తే పేరెంట్స్కి చెప్తారు. మమ్మీ డాడీ కష్టపడి చదివించారు కదా, డాడీ మమ్మీ మీ కష్టం ఈరోజు కనులా చూసినట్లుగా ఒక మంచి జాబ్ వచ్చింది. తర్వాత సేవకులకి, పాస్టర్ గారికో లేకపోతే పాస్టర్కో అన్నోళ్ళకి చెప్తారు, అన్నా దేవుడి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పాలి. ఆ పిల్లోడికి జాబ్ వచ్చింది అంతే, ఒక్క ఫోన్ కాల్ కూడా పాస్టర్ గారికి చేసి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పలేదట. నేను అనుకున్నాను ఇలాంటి భక్తులు కూడా ఉంటారా అనుకున్నాను. ఇంత కష్టపడి చదివించడానికి ఆయన లిఫ్ట్ ఇచ్చింది ఆయనే కదా, ఎట్ట మర్చిపోయాడు? సరే వాళ్ళ మమ్మీ ఆ వారం ఆదివారం ఆరాధనకు వచ్చిందంట. ఆ పిల్లోడి గురించి, అయ్యా మీరు కష్టపడ్డారు, దేవుడి దయ వల్ల మా పిల్లోడికి ఒక ఉద్యోగం వచ్చింది అని వాళ్ళమ్మ చెప్పింది. కానీ ఆ పిల్లోడు ఎక్కడో ఉండి ఉద్యోగం చేస్తాడు, ఆ పిల్లోడు మాత్రం పొరపాటుని చెప్పలేదట. కరెక్ట్గా ఉద్యోగం వచ్చిన ఒక 10 రోజులే, 10 రోజులు మందిరానికి వచ్చారట, బాగానే కొనసాగుతూ వచ్చారంట. అంతే, ఇక 11వ రోజుకి వాళ్ళ అమ్మగారు చర్చ్ మానేశారు, వాళ్ళ చెల్లి మానేసింది, వాళ్ళ అన్నయ్య ఇంకా అసలే ఏమైందంటే చర్చ్లో ఒక అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట.
అప్పుడు ఆ వీధిలోంచి వచ్చే వాళ్ళందరూ కూడా పాస్టర్ దగ్గరికి వచ్చి, ఏమండి మీ దగ్గర ఉంటాడు ఆ పిల్లోడు, మీరు ఇదే నేర్పిస్తారా? మేమేమి నేర్పిస్తాం? దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. మేము మీకు ఏమి నేర్పిస్తాం చెప్పండి, మంచిగా ఉండండి. ఇప్పుడు ఆ కుళాయి పైప్ దగ్గర గొడవ జరుగుతూ ఉంటుంది. ఆవిడేమో ఇంగ్లీష్ మరాఠీ ఉద్ది సెంగు ముడేస్తే కడప రెడ్డమ్మ మొత్తం లాంగ్వేజ్ అనర్గళంగా వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీరు ఇదే చెప్తున్నారు, ఎవరు మీ పాస్టర్? చేసేది మీరు, మళ్ళీ మాకు ఎఫెక్ట్లు కదా. నన్ను తమ్ముడు ఎఫెక్ట్లు ఉంటాయి కదా కీబోర్డ్లోను, ఆ మిక్సర్లో ఎఫెక్ట్లు ఉంటుంది అన్నమాట. ఆల్ ఎఫెక్ట్, ఎకో. చూడండి, ఆ వీధోళ్ళందరూ కూడా ఆ ఇంచుమించు సగం మంది ఆగిపోయారంట. మందిరానికి మీరు ఇదే నేర్పిస్తున్నారా? పాప మా సేవకుడు ఎంత బాధపడుతూ చెప్పాలంటే, అన్న మనం ఎంతో మంది మీద ప్రేమ చూపిస్తూ ఉంటాము, వాళ్ళు ఎప్పుడు మనల్ని ముంచేస్తారో తెలియదన్నా అనని ఒక అనుభవపూర్వకంగా ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆయనకి గాయమైంది కాబట్టి అది చెప్పాడు. నిజంగా ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తానంటే, మనుషుల ప్రేమలో ఏదో ఒక లోపం ఉంటుంది. దేవుని ప్రేమలో అలా లేదు. దేవుని ప్రేమలో ఏ స్వార్థం లేదు. నిస్వార్థంగా ప్రభు ప్రేమిస్తూ ఉంటాడు. పాప మా సేవకుడు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలయ్యా, అమ్మ నాకు తెలియదు వాస్తవంగా లోపల జరుగుతున్న విషయాలు మాకేం తెలుస్తాయి. మరలా ఆ సంఘాన్ని కష్టపడి తిరిగి మరలా కట్టాడు ఆయన. ఈ ఉదయకాలం నేను చెప్పేది ఏమిటంటే, మనుషుల ప్రేమలో ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో ఏ లోపము లేదు. నీకోసం ప్రాణమే పెట్టేసింది ఆయన ప్రేమ. యోహాను దేవుని చేత ప్రేమించబడ్డాడు కనుకనే గుండె చప్పుడు, హృదయంలో ఉన్న ఆవేదన అంతా కూడా ఆయనకు అర్థమైంది. అయ్యో ప్రభు నా కొరకే ఆఖరి రక్తబొట్టు వరకు రక్తాన్ని కాల్చాడు, నా కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నా కొరకే ఈ సిలువ శ్రమ భరించాడు అని యోహానుకు అర్థమైంది. కనుకనే సిలువ వేసినప్పుడు ఒక్క శిష్యుడు కూడా రాలేదు. యోహాను ఒక్కడే దగ్గరుండి సిలువ బాధ్యతలు, తల్లి బాధ్యతలు అన్ని భరిస్తూ వచ్చాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని చేత ప్రేమించబడిన యోహాను లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. యోహాను గురించి బైబిల్ చెప్తుంది, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. స్త్రీలు కనిన వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎంత కృప దేవుడు ఇచ్చాడండి యోహానికి. యోహాను యొక్క పరిచర్య చాలా ఉన్నతంగా ఉన్నది. దేవుని చేత ప్రేమించబడిన వారి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ప్రశ్న, దేవుని చేత ప్రేమించబడితే ప్రభు మనకి ఏం చేస్తాడు? దేవుని చేత ప్రేమించబడిన వారికి ఏం చేస్తాడు? ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలని మీతో చెప్తాను. ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమించబడితే అలాంటి వాళ్ళకి ప్రభు ఏం చేస్తాడో ఒక 4 సంగతులు మీకు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా విందాం. సో మొదటి మాట, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. అక్కడ రాయబడిన మాటను, యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక. ద్వితీయోపదేశ కాండం 23:5. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించు గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదకరంగా చేసిను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిదామా? గుడ్. మొదటి మాట, దేవుని చేత ప్రేమించబడిన వారికి ప్రభు ఏం చేస్తాడు అని అంటే, మొదటిది శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్ అంటారు ఒకసారి? మీ పక్కలకు షేక్ అండి, చెప్పండి, శాపాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్.
నీ ఇంటిలో నీ కుటుంబంలో ఎన్నో రకరకాల శాపాలు కుటుంబం మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుని చేత నువ్వు ప్రేమించబడితే దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక ఆ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఎవ్వరు శాపాన్ని మార్చలేరు, ఒక్క ప్రభు తప్ప. చాలామంది ఇలా అనుకున్నారు, ఏం చేస్తానండి నా కర్మ, ఏం చేస్తానండి నా ఇంటి మీద ఈ శాపం. ఇంకా వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు, నా తలరాత ఇంతేనండి, ఆ దేవుడు రాసేసాడండి, ఏం చేయమంటారండి. దేవుడు అంటున్నాడు, నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. అది దేవుని చేత ప్రేమించబడిన వాడికి దేవుడు ఇచ్చే ఒక గొప్ప బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ప్రేమించి ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. వాస్తవంగా సిలువ ఒక శాపగ్రస్తమైనది. ఆ కొయ్య మీద ప్రభు వేలాడి ఆ శాపమంతా ఆయన భరించి మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నది మనం, మన కొరకు ఆయన శాపాన్ని భరించి ఆశీర్వాదం మనకిచ్చాడు. ఇంకా అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే, మారా నీళ్లు అదంతా చేదు అనుభవం. ఆ మారా అనే ప్రాంతంలో అన్ని నీళ్లు చేదుగా ఉన్నాయి. ఈ మారా నీళ్లు ఎప్పుడు మధురంగా మారిపోయినాయి అంటే, ఒక చెట్టు కొమ్మ అందులో వేసినప్పుడు ఆ చేదులో ఆ ఉన్న వాటర్ అంతా కూడా ఆ చెట్టు కొమ్మ పీల్చుకుని కొమ్మలో ఉన్న మాధుర్యము ఆ వాటర్కి ఇచ్చింది. మారా నీళ్ళు మధురంగా అయిపోయినంటే చెట్టు కొమ్మ పీల్చుకుంది ఆ చేదంతా కూడా. యేసయ్య నీ శాపం నా శాపం మనందరి శాపాన్ని సిలువ మ్రాను మీద భరించాడు. ఆయన ప్రేమ ద్వారా ఈ కార్యం చేయగలిగాడు. ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణానికి వచ్చి వెళుతున్న నీ కుటుంబాల్లో దేవుని చేత ప్రేమించబడిన నీ కొరకు ఏ శాపమైనా సరే దానిని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చుగాక. గట్టిగా ఆమేన్. నీ ఎదుట 4 వస్తువులు దేవుడు పెట్టినాడు: ఆశీర్వాదం, శాపం, జీవం, మరణం. నీ ఎదుట ఉంచి భూమి ఆకాశాలని సాక్షులుగా పెట్టాను, నీకేది కావాలో కోరుకో అన్నాడు ప్రభు. 2 నోట్లు, పాత 500 కాగితం, కొత్త 500 కాగితం మీ ముందు పెడితే ఏది కావాలని కోరుకుంటారు అక్క? ఏ పాత కాగితం కోరుకోరా? చల్లదు, రాజానికి ఇచ్చేయటమే, జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు, చల్లదు. దేవుడు కూడా శాపాన్ని ఆయన భరించి నీకు ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. అది ఆయన ప్రేమ చేత నీకు ఇచ్చిన అద్భుతమైన కార్యం. అది ఆ చెట్టు కొమ్మ ఎలాగ ఆ చేదంతా భరించిందో సిలువ మ్రాను మీద శాపం అంతా ఆయన భరించాడు. అది దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళకి ప్రభు ఇచ్చే గొప్ప దీవెనది. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా, ఒక అన్నయ్యగా ఆశపడుతున్నాను, మీ కుటుంబంలో ఉన్న ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. గట్టిగా చెప్తారు ఆమేన్. ప్రతి శాపం విరగొట్టబడును గాక. చాలామంది కుటుంబాల్లో తెలియని శాపం ఏలుబడి చేస్తూ ఉందని ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, అని ఎందులో కూడా వాళ్ళు విజయాన్ని చూడలేకపోతున్నారు. కుటుంబం మీద ఒక శాపం, తరతరాలుగా పితరుల నుంచి వచ్చిన ఒక శాపం వాళ్ళ మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఆ మధ్యకాలంలో దైవజనుడు చార్లెస్ జాకబ్ గారు విజయవాడలో అద్భుతమైన పరిచర్య చేస్తున్న దైవజనుడు ఒక అద్భుత సాక్ష్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చే సంఘ విశ్వాసులెట్టవాడు దేవుని మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు, రోజులు నడుస్తూ ఉన్నాయి. గర్భఫలం కొరకు వాళ్ళు ఎదురు చూడగా దేవుడు వారి యొక్క కుటుంబాల్లో చేసిన కార్యాన్ని గురించి సేవకుడు మాట్లాడుతూ, వాళ్ళ బంధువులు దేవుని మందిరంలో చాలా సందర్భాల్లో వారి కుటుంబంలో గర్భఫలం కావాలని ప్రార్థించుకుంటూ వచ్చేవారంట. కానీ వాళ్ళు మాత్రం దేవుళ్ళకి రాలేదు. వీళ్ళ బంధువులు అడిగేవారంట, ప్రభా మా కుటుంబ సభ్యులకి పిల్లలు లేరు, అద్భుతం జరగాలని ఏడుస్తూ దేవుని మందిరం దగ్గరకు వచ్చి విన్నవించుకుంటూ వెళ్తూ ఉండేవారట. అయితే వారు ఎదురు చూసేవారు, కానీ గర్భఫల విషయంలో వాళ్ళకి ఏ మేలు జరిగేది కాదు.
మొత్తం మీద ఒక దైవ ఆలోచన ప్రకారమే, దేవుని నిర్ణయం ప్రకారమే ఆ సహోదరి కన్సీవ్ అయ్యారట. గర్భఫలం విషయంలో వారికి మేలు జరిగినట. కన్సీవ్ అయిన తర్వాత సరిగ్గా 3వ నెల గడిచింది. 4వ నెల ఎంటర్ అయినప్పటికీ ఆ లోపలున్న బేబీ ప్రాబ్లం వచ్చి అబార్షన్ అయిపోవటం. ఇలాగ ఇంచుమించు ఒక్కసారి కాదు 4 సార్లు కరెక్ట్గా 3వ నెల వచ్చినప్పటికీ 3వ నెల ఎంటర్ అవ్వటం వెంటనే ఆ లోపల ఉన్న బేబీ చనిపోవటం, అబార్షన్ అయిపోవటం, చాలా ఇబ్బంది సఫర్ అవుతూ ఉండేవారంట. ఏదో తెలియని శాపం. వెంటనే దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా మా బంధువులు అయ్యా వీళ్ళు కరెక్ట్గా కన్సీవ్ అవుతుంది, 3వ నెల వచ్చినప్పటికీ ఆ లోపల ఉన్న శిశువు ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోతూ ఉంది. ఇలాగ 4 సార్లు జరిగింది. ఒక్కసారి 2 సార్లుగా 4 టైమ్స్ జరిగింది. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబము. దేవుని దగ్గరికి రమ్మని తీసుకొచ్చామయ్యా చెప్తే ఆ దైవజనుడు చార్లెస్ జాకబ్ గారు అంటేనే యాక్టివ్గా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఆర్ యు రెడీ? అది చూడు, మీరు రెడీగా ఉండాలి. ఆర్ యు రెడీ అంటాడు. ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు ఆయన పరిశుద్ధాత్మ బంతి అని పేరు పెట్టి ఆయనకి దేవదాస్ గారు, దేవుడికి స్తోత్రం. మనం పిలిచినప్పుడు ఎగిరి గంతేసేవాడు, అంత యాక్టివ్గా ఉంటాడు సేవకుడు. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ తీసుకొచ్చారంట, అలా నిలబడి ఉందట. ఇక్కడి నుంచి యేసు నామములో ఈమె మీద ఏలుబడి చేస్తున్న శాపం పో అని గద్దించాడంట. అంతే, అలాగే కింద పడిపోయిందంట ఆమె. దేవుని యొక్క శక్తి తాకింది. ఆశ్చర్యం. ఆ సంవత్సరం ఆ శిశువు లోపలున్న ఆ శిశువు చక్కగా ఎదిగాడు. ఆరోగ్యవంతమైన చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ కొడుకుని సేవకు సమర్పించారు. చప్పట్లు కొడుతూ యేసుకి మహిమ చెల్లిస్తాం. ఒకేలా నువ్వు గర్భఫల విషయంలో నీ కుటుంబంలో చేసిన విగ్రహారాధన శాపం, నీ పితరులు చేసిన ఆ విగ్రహారాధన శాపం నీ ఇంటి మీద నిలబడి చేస్తుంటే, ప్రభు నిన్ను ప్రేమించి నీ అలా చేసేది ఏంటంటే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు ఆయన. ఏ సందేహం లేదు. శాపగ్రస్తమైన స్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒక గర్భఫల విషయమే కాదు. ఎస్ఎన్ గారు ఉన్నారు, వాళ్ళ తాత పోతురాజు మేకల రక్తాన్ని నోటికి ఖర్చుకుని తాగేవాడంట. మేకల రక్తాన్ని నోటికి ఖర్చుకుని తాగుతా ఉంటుంటే ఆ శాపం వాళ్ళ మనవడి మీదకి వచ్చింది, ఎస్ఎన్ గారి మీదకి వచ్చింది. అన్క్లీన్ స్పిరిట్తో, అపవిత్రాత్మతో బాధపడి ఆ పిల్లవాడు రక్తం కక్కకుండా రోడ్ల మీద పడిపోతా ఉండేవాడంట. ఊళ్ళో వాళ్ళని అనుకునేవారంట. ఏమనుకునేవారు తెలుసా? అరే వీళ్ళ తాత మేకపోతుల రక్తాన్ని తాగాడురా, ఆ తాగిన ఆ శాపం వీడు కక్కుంటున్నాడురా. నెల్లూరు నడుబుట్లో అందరు అలాగే అనుకునేవారంట. ఎవ్వరు ఆ శాపాన్ని తీయలేకపోయారు. ఓ చోట ప్రార్థన జరుగుతుంటుంటే ఈ పిల్లోడు రక్తం కక్కుంటా ఆ చిరిగిపోయిన వస్త్రాలు ధరించుకుంటూ అలాగా వీధిలో వెళ్తా అక్కడ ప్రార్థన జరుగుతుంటే అరుగు దగ్గర కూర్చుంటే ఒక వెలుగు తాకింది. ఆ శాపం అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోయింది. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తున్నాం. ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, నీ ఇంటి మీద నీ కుటుంబం మీద ఏలుబడి చేసే అది ఏ శాపమైనా కావచ్చు, నిన్ను ప్రేమించిన దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాడు. మీరు ఇంకా అడగవచ్చు, దేవుని చేత నేను ప్రేమించబడానండి, దేవుని మందిరంలోకి వస్తా ఉన్నానండి, అయినా తెలియని శాపం నా మీద ఏలుబడి చేస్తుందండి పాస్టర్ గారు. ఏది ముట్టుకున్నా అది మట్టి అయిపోతుందండి. శాపానికి నా ఇంటి మీద ఉండడానికి కారణాలు ఏంటయ్యా అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు మా, కానీ ఒక్క మాట చదివిస్తాను. ఇర్మియా గ్రంథంలో ఇలా రాయబడి ఉంది 48:10. ఇర్మియా పుస్తకం 48:10. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేసేవాడు. చూసారా ఎంత? యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేసేవాడి మీదకి శాపం వస్తుందంట. యెహోవా అంటే ఎల్లప్పుడు ఉండే దేవుడు. దేవుని కార్యాలు ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వాళ్ళ మీద శాపం తాండవం చేస్తుంది. అందుకని
దేవుని పనన్నా, దేవుని సన్నిధన్నా, పాటలన్నా, ప్రార్థనన్నా, వాక్యమన్నా, ఆరాధనన్నా, సంఘ సహవాసం అన్నా, పరిచర్య అన్నా ఎప్పుడు అశ్రద్ధ చేయదు. ఆ అశ్రద్ధ నీ మీద ఒక శాపంగా ఉండేటట్లుగా చేస్తా ఉంది. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేసిన వాళ్ళకి శాపం వస్తుంది. అందుకే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతట్లో దేవుని మాట వినే వాళ్ళకి ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి అన్నాడు. కానీ ఎవరైతే మాట వినరో వాడికి ఎక్కువ శాపాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు దేవుని మాటను ధిక్కరించకూడదు, అశ్రద్ధ మనలోకి రాకూడదు. దైవ కార్యాలు చేయటం యందు, ప్రార్థనకు వచ్చేట యందు, దేవుణ్ణి ప్రేమించటం యందు, భక్తి చేయటం యందు, పాటలు పాడటం యందు, ఆరాధన యందు, సహవాసం యందు, పరిచర్య పట్ల ఎప్పుడు మనం శ్రద్ధే కలిగి ఉండాలి. వాక్యం అంటుంది, ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాని ఎరిగి స్థిరులను కదలని వారే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తిగా ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రభు కార్యాలు అశ్రద్ధ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాన్ శపించబడిన దాంట్లో కొంచెం కూడా నీ దగ్గర ఉండకూడదని ముందే యెహోషువ చెప్పేశాడు. ఇదిగో యుద్ధానికి వెళ్తున్నాం మనం, శాపగ్రస్తమంది ఏది నీ దగ్గర ఉండకూడదు. వెరీ క్లియర్గా చెప్పినాడు, నీ దగ్గర ఉండకూడదు, అది శపించబడింది కాబట్టి కొంచెం కూడా ఉండకూడదు అన్నాడు. కానీ ఆకాను ఏం చేశాడంటే శపించబడిన శాపగ్రస్తమైన కొంత గుడారంలో దాచుకున్నాడండి. వాస్తవంగా హాయి పట్టణం చాలా చిన్నది, ఈజీగా వెళ్ళి యుద్ధం చేయొచ్చు. కానీ ఆ చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు, కొంతమంది హతులయ్యారు. ఎందుకయ్యా ఇశ్రాయేలీయులకి ఓటమి వచ్చిందని యెహోషువ నెత్తి మీద ఆ బూడిద వేసుకుని ఆ బూడిదలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు ఏడుస్తావయ్యా? ఇదిగో ఇశ్రాయేలీయులు పాపం చేశారు, శాపగ్రస్తమైంది కొంచెం కూడా ఉండకూడదు. వాక్యంలో రాయబడి ఉంది. అప్పుడు చీట్లు వేస్తే ఎవరు తీశారంటే ఆకాన్ పేరు వచ్చింది. ఆ శాపం తన కుటుంబం మీద ఏలుబడి చేస్తూ వచ్చింది. మీరు కావాలంటే ఆ బైబిల్ ఆ మాట చదువుతారు. యెహోషువ పుస్తకం 6:18, 7:20 ఈ రెండు రిఫరెన్స్లు కూడా నోట్ చేసుకోండి. యెహోషువ 6:18, 7:20. శపించబడిన దాంట్లో కొంచెమైనను మీరు కొంచెం కూడా ఉండకూడదు. మీరు శాపగ్రస్తులై, అది అక్కడ చెప్తున్నా, శపించబడిన దాంట్లో కొంచెమైనా మీరు తీసుకుంటే అది మీకు శాపం. 7:20 చూస్తే ఆకాను చూసి పాపం చేసి ఆశించి గుడారంలో దాచిపెట్టి ఎంత శాపాన్ని తెచ్చుకున్నాడండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిత్యం. ఏం చేశావు? 21 తోపుడు సొమ్ము, షీనారు మంచి వస్త్రాలు, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుని అదిగో నాకు నా డేరా మధ్య అవి భూమిలో దాచిపెట్టి. చాలు. ఎంత శాపాన్ని ఆకాను పొందుకున్నాడంటే, ఆకోరు లోయ దగ్గర వారి కుటుంబం చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు. ఆయన ఒక్కడితోనే పోలేదు, చుట్టుకుని కుటుంబం అంతటికి నష్టం. అందుకే ఈ ఉదయకాలం శాపాన్ని దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఆశీర్వాదం నీకు ఒక్కరికి దాచాడు కనుక నువ్వు దేవుని కార్యాలు అశ్రద్ధ చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే ఆకాను వంటి శాపం మన మీద నిలిచి ఉంటుంది. దేవుడు ఆయన రక్తం ద్వారా ప్రతి శాపాన్ని కడిగివేయునుగాక, ఆశీర్వాదం మన ఇంటి మీద నిలిచినట్లు ఆజ్ఞాపించునుగాక. నువ్వు ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా దేవుని చేత పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదం దేవుడికి అనుగ్రహించునుగాక. చాలామంది
అనేక చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటారు. స్కూల్లో టీచర్గా పనిచేసే వాళ్ళు కొందరు, అంగన్వాడీలో డ్యూటీ చేసేవాళ్ళు మరికొంతమంది, వాలంటీర్లుగా చేసేవాళ్ళు కొందరు, ఆ తర్వాత వార్డు మెంబర్గా చేసేవాళ్ళు కొందరు, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని ఎవరు ఈ వాళ్ళ శక్తిని కొలది వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఒకసారి పెద్ద పాస్టర్ గారిని ఒక ఇంటికి ఇన్వైట్ చేశారంట ప్రేమతో. అయ్యగారు మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాలి, రండి ప్రార్థన చేసి వెళ్దాని అంటే సేవకులు ఇన్వైట్ చేస్తే సేవకులు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి సాయంకాలం వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి ఆ ఊరికి వెళ్ళాలంటే ఒకటే బస్సు అంట. ఆ లాస్ట్ బస్సు మిస్ అయితే ఇంక మరలా వెళ్ళటానికి అవకాశం లేదు. సరే వాళ్ళు అన్నారు, సర్లేండి అన్న మీరు రండి, అవసరమైతే మా ఇంటి దగ్గర మీ కొరకు ఒక రూమ్ ఇస్తాం, అక్కడ రెస్ట్ తీసుకుని ఉదయకాలమే ఫస్ట్ బస్ మళ్ళీ మిమ్మల్ని బస్ ఎక్కిచ్చేస్తాం రండి అని అన్నను ఇన్వైట్ చేశారంట. సరే వెళ్ళాడంట అన్న, మీటింగ్ పెట్టారు. అద్భుతంగా సాయంకాలం మీటింగ్ అంతా చాలా దీవెనకరంగా జరిగింది, ఆశీర్వాదకరంగా జరిగింది. లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. సరే అక్కడే ఉందాం అనుకున్నారు. అన్నం పెట్టేసి తినేసి, అన్న మీ కొరకు ఈ రూమ్ ఇచ్చాను, మీకు తోడుగా ఇలాంటి పిల్లోడిని కొడిస్తున్నానని తోడుగా ఇచ్చి పంపించి ఆ రూమ్లో ఆయన రెస్ట్ తీసుకున్నారట. ఉదయకాలం తెల్లారిపోయింది. ఫస్ట్ బస్కి అన్న వెళ్దామని బ్రష్ చేసుకుని రెడీ అయిపోయి బ్యాగ్ తెలించుకుని ఇంట్లోంచి అలా బయటకు వచ్చారంట. వచ్చిన వెంటనే ఆ కుటుంబ యజమాని రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన అడుగుతున్నాడంట, రాత్రి నిద్ర పట్టిందండి పాస్టర్ గారు అన్నాడంట. ఎందుకు నిద్ర పట్టలేదయ్యా, మేము పడుకునేదే 2-3 గంటలు, ఉన్న సమయంలోనే హ్యాపీగా పొద్దునంతా పరిచయం చేసాం, మళ్ళీ సాయంకాలం మీటింగ్ చేసాం, ప్రార్థన చేసుకుని హ్యాపీగా నిద్రపోయాను. అయ్యా నిజంగా నిద్ర పట్టిందా పాస్టర్ గారు? నిజంగానే నిద్ర పట్టిందయ్యా బాబు. నేను ఈ మంచం కొన్నప్పటి నుంచి నిద్రపోదామని ఈ రూమ్ దగ్గరికి వెళ్ళి పడుకున్నామని మంచం మీద పడుకుంటుంటే ఎవరో తన్నట్టు పైనుంచి కింద ఆడుతుంది, ఎవరో తన్నట్టు పైనుంచి కింద ఆడుతుంది ఈ మంచం. మీరు ఎట్ట నిద్రపోయారని అన్నారు. నాకు అట్లాగే ఎవరో ఏం చేయలేదని హ్యాపీగా పడుకున్నాను. మళ్ళీ పొద్దున్న లేచి స్తోత్రం ప్రార్థన చేసుకుని వచ్చాను. లేదండి పాస్టర్ గారు, వారం రోజులు అవుతుంది నీ మంచం చేయించి, పడుకుందామని వెళ్తూ ఉంటుంటే ఆ మంచం పైన కింద ఆడుతుందంట, పడిపోతున్నాడు అంటాడు అలవాట్లు. అప్పుడు సేవకుడు ప్రార్థన చేసి వాళ్ళకి చెప్పాడంట, ఈ మంచం ఎలా చేయించావో అని అడిగాడంట. మంచం ఎలా చేయించడం, నేను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి, గూడ్స్ వస్తూ ఉంటాయి కదా, కొన్ని మొద్దులు వస్తూ ఉంటాయండి. దేవుడికి స్తోత్రం. ఒక ముద్దు ఇంటికి రాపిట్టేసి వాటర్ మీద తిరిగేసి రక్తమే చేయడం అయిపోయిందండి. వద్దు, ఆ శపించబడినది నీ ఇంట్లో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. చేతులు లేవట్లేదు. హల్లెలూయా. దేవుడు శాపాన్ని దీవెనగా మార్చుతాడు. కొంచెం కూడా శపించబడిన నీ ఇంట్లో వద్దు. దేవుడు నిన్ను దర్శించునుగాక. రూతు ఒకప్పుడు శాపగ్రస్తమైన స్థితి. మోయాబీలంటేనే శపించబడిన వాళ్ళు. బోయాసు పొలంలో అడుగు పెడితే రూతు దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడు తెలుసా? దీవెన నొందిన రూతుగా మార్చేశాడు. ఆమేన్. ఎంత చక్కని దీవెన అంటే ఆమె పేరు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోకి వచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది దేవుడు వాళ్ళకి జీవితాల్లో దీవెన కలుగు చేస్తూ వచ్చాడు. ఈరోజు మీరు విశ్వసించండి, దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళకి ఆయన ఇచ్చే దీవెనలు ఎంత గొప్ప అంటే శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రెండవ సందర్భంలోకి వస్తుంది. సెకండ్ వన్, దేవుని చేత ప్రేమించబడిన వారికి ఆయన ఏం చేస్తాడు అంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదవగా విందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. రెండవది, దేవుని చేత ప్రేమించబడిన వారికి ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్.
అత్యధికమైన విజయం అనండి ఒకసారి గట్టిగా. మీ పక్కోళ్ళకి చెప్పండి, అత్యధికమైన విజయం. అది అత్యధికమైన విజయాన్ని ఇస్తాడంట ఆయన. ఆయన చేత ప్రేమించబడిన వారికి ఈ బ్లెస్సింగ్ దేవుడు దాచిపెట్టాడు. ఆయన చేత ప్రేమించబడిన వారు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాల్లో కొన్నిటిలో ఒకవేళ విజయాన్ని చూసి, కొన్నిటిలో ఇంకా విజయమే, అసలు ఇప్పటి వరకు ఆ విజయమే చూడలేక ఉండిపోతే ఈరోజు ఒక తీర్మానం చేయగలగాలి మీరు. ప్రభా, నీ చేత నేను ప్రేమించబడితే అన్నిటిలో నేను విజయాన్ని పొందుతానయ్యా. కొన్నిటిలో కాదు. మీలో చాలామంది ఆల్రెడీ ఇక్కడ విజయాన్ని పొందుతున్న బిడ్డలు ఉన్నారు, పొందిన వారు కూడా ఉన్నారు. అయితే అన్నిటిలో అత్యధికమైన విజయం యేసుక్రీస్తు ప్రభుకి ఎలాంటి అన్నిటిలో అత్యధికమైన విజయం వచ్చిందో, సాతాను జయించడానికి చూడండి. యేసు ప్రభు శరీరాశ, నేత్రాశ, జీవబుడమని తన కన్నులు ఎదుటికి తీసుకొచ్చినప్పుడు జయించాడు. ప్రభు మనందరికీ ఒక మాదిరి చూపించాడు ఆయన. కొన్నిసార్లు మన కుటుంబాల్లో సాతాను శోధనలు ఉంటాయి, వాటిని మనం జయించగలగాలి. శోధకుడు నిన్ను ఏదో విధంగా శోధించాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు వాటి మీద జయాన్ని పొందాలి. అన్నిటిలో కొన్నిసార్లు మనకి దేవుడు అనుమతి లేకుండా ఏ బలహీనత మన మీద రాదు. పౌలే అంటాడు, శ్రమలో కూడా నేను ఆనందిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. కొన్నిసార్లు దేవుడు అనారోగ్యాన్ని కూడా మనకు అనుమతిస్తాడు. వాటిలో అత్యధికమైన విజయాన్ని మనం పొందాలి. స్వస్థపరిచేది ఆయన చేతులే, పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు యోబు అంత భక్తిపరుడు కదా, ఎందుకు దేవుడు ఆ శ్రమ అనుమతించాలంటే పరీక్ష కొరకు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి, ఆయన తన బిడ్డల్ని ప్రేమించే వారికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షలో మనం గెలవాలి, నిలవాలి, విజయం సాధించాలి. నేను చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? మీరు అడిగితే చెప్పరు, వీళ్ళు అడిగి చెప్తారు. సార్లు అడుగుతాం, సార్ ఎందుకండి ఈ పరీక్షలు ఎందుకండి బాబు అసలు మాకు? కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి. ఎలా అనిపిస్తుంటే, ఈ హ్యాపీగా స్కూల్కి వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తే బాగుండు, ఏ ఎగ్జామ్ లేకుండా ఉంటే ఎంత బాగుండు నోయిలన్నా, ఎంత బాగుంటుంది హ్యాపీలన్నా. అసలు పరీక్షలు లేకపోతే ఎంత బాగుంటుంది మనకి. స్కూల్కి వెళ్ళటం రావటం అంతే, ఎగ్జామ్ ఏమీ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఓ పిల్లోడు మాస్టర్ గారు ప్రశ్న అడిగారంట, పొడుపు కథలు చెప్తా అడిగారంట. ఆ పొడుపు కథ ఎట్లా ఉందంటే, రేపులలో నేను పొడుపు కథ చెప్తాను, దానికి అనుబంధంగా ఉన్న పొడుపు కథ మీరు ఒకటి చెప్పండి రా అన్నాడంట. చెప్పండి మాస్టర్ గారు, చెప్పేస్తాం ఈజీగా అన్నారంట పిల్లలు. మాస్టర్ గారు చెప్పారంట, నీరు పోసిన వాడే కాదు, నారు పోసిన వాడే నీరు పోయాలి. ఇలాంటి అనుబంధంగా ఉన్న ఒక పొడుపు కథ చెప్పండి అంటే పిల్లోడు అస్సలు తిరిగి లేకుండా పరీక్ష ఇచ్చిన ఆయనే మాస్టర్ గారి పరీక్ష రాయాలి, పాఠం చెప్పిన ఆయనే పరీక్ష రాయాలని అంటాడు. మాస్టర్ గారికే పరీక్ష పెట్టేస్తున్నాయి ఇప్పుడు పిల్లలు. కొన్నిసార్లు మనకి పరీక్షలు ఉంటాయి, అది అనారోగ్యం కావచ్చు, శోధన కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు. జయం మాత్రం అన్నింటిలో దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేత నువ్వు ప్రేమించబడ్డావు గనుక నీకు అన్నిటిలో విజయం, అత్యధికమైన విజయం ప్రభు నీకు ఇస్తాడు. కొన్ని మాటలు బైబిల్లోంచి చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 26-25. ఫస్ట్ శామ్యూయల్ 26:25. నీవు ఘనకార్యములు పూనుకుని విజయాన్ని పొందుతావు. ఇదొక ప్రామిస్. సౌలు దావీదుతో చెప్తున్నాడు, దావీదు నాయనా నువ్వు ఘనకార్యాలు పూనుకుని విజయాన్ని పొందుతావయ్యా. నిజంగా గొలియాతు 40 రోజుల నుంచి సవాలు నిలబడ్డాడండి.
కొన్నిసార్లు మీ కుటుంబంలో ఏదో ఒక సాతాను శోధన, ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితి, మన బంధువులు, మన ఇంటోళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారనుకోండి, హాస్పిటల్కి తిరగటం, ఇంటికి రావటం, తిరగటం, ఇంటికి, ఆ సిచ్యువేషన్లో ఏంటి నాకు దేవుడు ఎలాంటి శ్రమ అనుమతించాడు, ఏంటి బాధ ఏంటి, ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం, అందరూ అలా అనుకుంటాం. కానీ దేవుడు నీకు కొన్ని పరీక్షలు, బైబిల్లో చెప్తుంది, శోధించబడిన మీద నువ్వు సువర్ణంగా మారాలి. ఇబ్బంది కొలిమిలో దేవుని నువ్వు పరీక్షిస్తూ ఉంటాడు. పరిపూర్ణ దశ కొరకు కొన్ని బిజినెస్లకు కూడా, కొన్ని వ్యాపారాలు కూడా దేవుడు మనకి అన్నీ ఇస్తూ ఉంటాడు. సడన్గా కొన్ని ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, సరిగ్గా వర్క్స్ లేకపోవటం, పనులు లేకపోవటం, చాలా సఫర్ అవుతున్నప్పుడు ఏంటి ప్రభా అసలు నేను ఈ వ్యాపారం చేయాలా, అసలు ఈ పని చేయాలా, ఏంటి అర్థం కావట్లేదు అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్ను పరీక్షించే సమయం అని గుర్తుపెట్టుకోవాలి. నీవు ఘనకార్యాన్ని పొనుకుని విజయాన్ని పొందుతావు. ఈ ప్రామిస్ యేసు నామములో తండ్రి మీకు అనుగ్రహించునుగాక. కుడి చేతులు పైకెత్తి ఆమేన్. చూడండి, కింద యుద్ధం జరుగుతూ ఉంది, పైన మోషే అలా 2 చేతులు పైకెత్తుతూ ఉంటుంటే ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. అమాలేకీయులతో యుద్ధం. అది ఎప్పుడు ఎంతసేపు అని చేతులు ఎత్తుతాం, చేతులు బరువెక్కిపోయినని ఆ చేతులు దించాడు కిందకి. అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. మరలా చేతులు ఎత్తుతుంటుంటే ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. దేవుడు తన ప్రజలకు ఎప్పుడు విజయం ఇవ్వటం కొరకు సేవకుడిని కూడా ఆయన నడిపిస్తున్న విధానం చూడండి. దైవజనుడు మన పక్షం ముందు ఎప్పుడు చేతులు ఎత్తుతూ ఉంటాడో మనకెప్పుడు విజయమేనండి. ఆమేన్. సమూయేలుతో వాళ్ళు అదే అంటారు, దైవజనుడా నీవు మా కోసం ప్రార్థన చేయటం మానొద్దయ్యా. ఈ 40 రోజులు ప్రార్థనలు అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహించునుగాక. దైవజనులు చేతులు ఎత్తగా దేవుడు ఆకాశం తెరిచి విజయాన్ని మీకు సొంతమగునట్లు ఆజ్ఞాపించునుగాక. అన్నిటిలో అత్యధికమైన విజయం. చేతులు బరువెత్తున్నాయి, మరలా చేతులు ఎత్తుతున్నాడు, మరలా బరువెక్కుతున్నాయి. అహరోను హూరు చూసి దైవజనుడు ఎంత మన కొరకు ఎంతసేపు అని చేతులు ఎత్తాడని ఒక రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టి, కుడివైపున ఒకరు, ఎడం వైపున మరొకరు, అహరోను హూరు, హూరు అహరోను ఇద్దరు చెరుకు చేపట్టుకుని అలాగ సపోర్ట్గా ఆదుకున్నారట. అక్కడ యెహోవా నిస్సి అని పేరు పెట్టారు, దేవుడే చేయొద్దు అని. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో దైవజనులు మన కుటుంబం కొరకు ఎప్పుడు చేతులెత్తుతూ ఉండాలి. సేవకుడు కన్నిటి ప్రార్థన మన కుటుంబం మీద విజయానికి ఒక సంకేతంగా నిలిచి ఉంటుంది. ఒక దైవజనుడిగా మా అభిలాష, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో చదువులు చదువుతున్నారు, ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు మీకు ఉండాలని ఒక తండ్రిగా, ఒక అన్నగా మా ఆశ. అన్నిటిలో మీకు ఘన విజయాలు దేవుడు కలుగు చేయనుగాక. కీర్తన గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. 44వ కీర్తన 3వ వచనం చూడండి. అక్కడ ఒక చక్కని మాట ప్రభు చెప్తున్నాడు. 44వ కీర్తన 3వ వచనాన్ని చూస్తే, వారి బాహువు వాళ్ళకి జయం ఇవ్వలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయాన్ని కలుగు చేసింది. ఆమేన్, హల్లెలూయా. నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి అన్నిటిలో అత్యధికమైన విజయం కలుగు చేసింది. వారి చెయ్యి వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదు. కొన్నిసార్లు మన చేతుల్లో ఆయన పట్టుకోవాలి, బలహీనలం అయిపోతాం. ఆయన బలపరిస్తే అన్నిట్లో అత్యధికమైన విజయం. చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నెలలు గడిచిపోయింది, 7వ నెల. ఇప్పటికే ఎన్నెన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మన చేతులు ఆయన పట్టుకుని, మీరు చేయాలనుకుంటున్న అది ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనియా, ఏ ప్రయత్నమైనా కావచ్చు, అన్నిటిలో దేవుని ద్వారా మనకి విజయం కలుగునుగాక.
గట్టిగా ఆమేన్. రాజు 2వ పుస్తకంలో ఒక రాజు గారు కనిపిస్తారు మనకి. 18వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి ఒకసారి. రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూస్తే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా జయము పొందెను. ఒకసారి ఆమేన్ అంటారా? మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, నువ్వు వెళ్ళిన చోట్లల్లా. పక్కోళ్ళతో చెప్పరా, మాట్లాడుకోరా, పక్కోళ్ళకి చేయమండి. నువ్వు వెళ్ళిన చోట్లల్లా దేవుడు నీకు జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. వెళ్ళిన ప్రతి చోట దేవుడు మనకి హిజ్కియాలాగా జయం ఇవ్వాలి. వెళ్ళిన ప్రతి చోట వాస్తవంగా చెప్పుకోవాలంటే కొన్ని చోట్ల మనకి జయం వస్తుంది, కొన్ని చోట్ల అపజయం వస్తుంది. కానీ హిజ్కియా అలా కాదట. ఎక్కడికి వెళ్ళినా జయమేనంట. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. అతని యొక్క విశ్వాస పరిమాణం చూస్తే అలాంటి విశ్వాసం ఎవరి రాజుల్లో కూడా లేదంట. అంత విశ్వాసం అంట దేవుడి మీద. నీకు విజయం ఆయన ప్రేమించడం ద్వారా నీకు ఒక ఘన విజయాన్ని నీకోసం దేవుడు దాచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు జయమిస్తాడు. నాకు ఉదయకాలమే గుర్తొచ్చిందండి. ఒక తమ్ముడు వాళ్ళది విజయవాడ దగ్గర కంచిక చర్ల, ఇక్కడ కిమ్స్లో చదువుకోవటానికని, పారామెడికల్ చదువుకోవటానికని ఇక్కడికి వచ్చాడు. ఎంత కష్టపడేవాడంటే చాలా కష్టపడేవాడు ఆ పిల్లోడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు అంత ఇబ్బందిగా ఉండేవి. ఏ రోజు ఖాళీ ఉండేవాడు కాదు. కాలేజ్కి వెళ్ళేవాడు, మందిరానికి వచ్చేవాడు. కొంచెం టైం ఉంటే చిన్నగా ప్రైవేట్ పార్ట్ టైం చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. ఆ పిల్లోడి పేరు జీవప్రకాష్. మొన్న అన్న చెప్తున్నాడు, బోస్ అన్న చెప్తున్నాడు, మాట్లాడుకుంటే ఏదో సందర్భంలో దేవుడు ఆ పిల్లోడికి లండన్ యూనివర్సిటీలో చక్కని స్థితి, ఒక మంచి స్థాయిని దేవుడు ఆ పిల్లోడికి ఇచ్చాడు. ఇక్కడే ఖాళీ దొరికితే వచ్చి దేవుని మందిరంలో సేవకులు దగ్గర పరిచయం చేసేవాడు, బట్టలు ఇస్త్రీ చేసేవాడు, పిల్లలతో బ్రదర్స్తో చక్కగా కష్టపడేవాడు. చూశాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చదివించుకునే స్తోమత అది కాదు. ఆశపడేవాడు, అన్నయ్య నేను ఎప్పుడైనా బాగా చదువుకోవాలనుకున్నాను అన్నయ్య. ఇక్కడ మన దగ్గరే బాప్తిసం పొందాడు. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. లండన్లో చక్కగా చదువుకుని, యూనివర్సిటీలో చదువుకుని జాబ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. కనుక పిల్లలుగా మీలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో కలలు అంటున్నారు. దేవుడు మీకు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా మీకు జయమిస్తాడు. ఒక్కరికే కాదు, ఎలాంటి వాళ్ళకి ఆయన జయమిస్తాడు. కోరుకోండి, అలాంటి ఆశీర్వాదం మీ మీద నిలిచి ఉండునుగాక. 3 ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన 1:6. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావం యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఒకసారి చెప్తారా? ఆమేన్. 3వది, పాపముల నుండి విడిపిస్తాడు అనండి. ఆయన చేత ప్రేమించబడిన వారికి ఆయన చేసే మరొక కార్యం ఏమిటంటే పాపముల నుండి విడుదల. కొన్నిసార్లు విడుదల పొందలేని స్థితి. ఎలా అంటే డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యపరంగా వైద్యం చేస్తుంటారు, విడుదల చేయాలని, రోగం నుంచి విడిపించాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. లాయర్లు ఉన్నారు, ఏదైనా సమస్య వస్తే కోర్టు సమస్యలు వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే అతిక్రమం అనే పాపం, అది ఎవ్వరు విడిపించలేరు. ఆయన నిన్ను ప్రేమించడం ద్వారా ఈ పాపములన్నిటి నుంచి, దాస్యత్వం నుంచి విడిపించునుగాక, చెరలో నుంచి విడిపించుగాక, అంధకారం అనే చీకటి సంబంధమైన స్థితి నుంచి విడిపించునుగాక. యవనస్తులండి, సేన అనే దెయ్యం పట్టిన యవనస్తుడు చూడండి, ఉంటే పిల్లలు ఎక్కడుండాలి? దేవుని మందిరంలో, లేకపోతే ఇంటి దగ్గర.
లేకపోతే వాళ్ళకి తెలిసిన బంధువులు ఎవరైనా ఉంటే అక్కడంతే. కానీ ఈ కుర్రోడు ఎక్కడున్నాడు తెలుసా? సమాధుల తోట దగ్గరే ఉంటున్నాడు, అక్కడే నివాసం చేస్తున్నాడు, అక్కడే ఉంటున్నాడంట. చాలామంది తల్లులు చెప్తా ఉంటారు, మా పిల్ల ఇంటికి రావట్లేదండి, రాత్రి అయిపోయినా అర్ధరాత్రి అయిపోయినాడు అసలు రావట్లేదండి, ఎప్పుడో వెళ్తాడండి, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదండి. ఎందుకంటే కొన్ని చెరలు, కొన్ని పాపాలని పట్టేసుకున్నాయి. అది విడిపించాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కావట్లేదు. సేన అనే దెయ్యం పట్టిన వాడిని దేవుడు ఎంత అద్భుతంగా విడిపించాడండి. ఈరోజు యవ్వన పిల్లలు ఏ చెరలో ఉన్నారో, కొంతమందికి రకరకాల చెరలో ఉన్నారు, వాటి నుంచి విడుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు, రాలేకపోతున్నారు, అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమందికి పాపంలో ఇన్వాల్వ్ అయిపోయి అందులో నుంచి రాలేకపోతున్నారు, ఎడిట్ అయిపోయి. వ్యసనం మనిషిని నీరు కారేటట్లుగా చేస్తుందండి. ఒక మనిషి ఎడిట్ అయిపోతే అందులోంచి రావటం చాలా కష్టమైపోతుంది. మొన్నే ఓ తమ్ముడితో నేను డిస్కషన్ చేస్తా మాట్లాడుతూ ఉంటుంటే ఆ తమ్ముడు నాతో చెప్పిన మాట, బ్రదర్ సరదాగా ఫోన్లో గేమ్ ఉందని ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నానండి. ఆ గేమ్ ద్వారా ఆన్లైన్లో గేమ్ ఆడటం నేను అలవాటు చేసుకున్నానండి. అలా గేమ్ అలవాటై ఆ గేమ్ ద్వారా ఇంచుమించు 5 లక్షలు పోగొట్టుకున్నాడండి. ఒక్క గేమ్, ఆన్లైన్లో గేమ్స్ అలవాటు పడిపోయి అది ఎడిట్ అయిపోయి 5 లక్షలు పోగొట్టుకున్నాడంట. తల్లిదండ్రులకి తెలియదు, చదివిస్తున్నాడు, వీడు కాలేజ్కి వెళ్తున్నారులే అనుకున్నారు వాళ్ళు. తెరబోసి చూస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులన్నీ పోయినాయి. కూతురు పెళ్లి కొరకు ఉపయోగపడతాయని దాచిన డబ్బులన్నీ పోయినాయి. ఈరోజు చాలామంది ఏకాట, కోడిపందాలు, అనవసరమైన, వాళ్ళు ఎంతో కష్టపడతారు, మంచి వ్యక్తులే, కానీ ఎడిట్ అయిపోవటం వల్ల విడుదల పొందలేకపోతారు. దానివల్ల డబ్బులన్నీ నష్టమైపోయాయి. ఇదిగో నిన్ను ప్రేమించిన ప్రభు యేసు నామములో విడిపించుగాక. కొలస్సీ పత్రికలు ఈ మాట చదవండి, 3 కొలస్సీ పత్రిక 1:13. కొలస్సీ పత్రిక 1:13 చూస్తే అక్కడ ఇలా రాశాడు ప్రభు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. ఎంత చక్కని మాట అండి. ఆయన అంధకార సంబంధమైన అధికారముల నుంచి మనల్ని విడిపించి దేవుని రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. ఈరోజు యవ్వన పిల్లలు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, అనవసరంగా ఈ గేమ్స్ అని వ్యర్థమైన వాటికి వెళ్ళి నష్టపోవద్దు. దేవుడు కృప మీ మీద నిలిచుండునుగాక. ఆఖరి మాట, చివరి మాట, ఇర్మియా గ్రంథం 31:3. దేవుని చేత ప్రేమించబడిన మనకి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక కృప చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడువను, ఎడబాయిను, కృప చూపుతూనే ఉంటాను. దావీదుకి కృప తక్కువ కాలేదండి. శాశ్వతమైన కృపతో దేవుడు ప్రేమించాడు. అదే మాట్లాడుతున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తా. విడువని కృప. కొన్నిసార్లు కావలసిన వాళ్ళు మనల్ని విడిచిపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాముతోనే బయలుదేరాడు ఎవరు? లోతు. అబ్రహాము ద్వారానే దీవించబడ్డాడు లోతు. కానీ అబ్రహాము విడిచిపెట్టేశాడు. పౌలు సేవలో దేమా అనే ఒక వ్యక్తి పౌలుతో కలిసి పనిచేశాడు. కానీ ఇహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టేశాడు. కొన్నిసార్లు
కావలసిన వాళ్ళు వీళ్ళు మనకి తోడ్పడతారు, వీళ్ళెంతో సహకారంగా ఉంటారు, లేకపోతే వీళ్ళ ద్వారా ఏదో మంచి జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళు సడన్గా మనకి హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గొప్పతనం ఏంటంటే దేవుని ప్రేమ నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. శ్రమలో కావచ్చు, ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు, నీ కుటుంబ పరంగా ఎన్ని పరిస్థితులు ఉండి నువ్వు వెళ్ళినా ఆయన విడువని కృప, ఆయన ప్రేమ ద్వారా నీకు చూపుతున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఇట్లాంటి ఒక పిల్లోడు, ఒక 10 మంది కుర్రోళ్ళు, పెద్దోళ్ళే వాళ్ళు, ఒక 40 years అలా ఉంటాయి. ఈ కొంతమంది కొన్ని ప్రాంతాలకి టూరిజంగా వెళ్తుంటారు కదా, వాళ్ళు రీఛార్జ్ చేయటానికి కొన్ని ప్రాంతాలు వెళుతూ ఉన్నారు. వెళ్ళి ఒక చోటుకు వచ్చినప్పటికీ ఎత్తైన లోయ ఉంది. అక్కడ ఆ చివరి ఆ ఎత్తైన లోయ దగ్గర ఒక చిన్న మొద్దు ఒకటి ఉండిపోయింది. ఆ మొద్దు లోపల ఒక చిగురు పుట్టుకొస్తూ ఉంది, ఒక చిన్న మొక్క ఎదుగుతూ ఉంది. సో అది తీసుకుని దాని మీద పరిశోధన చేద్దామని వాళ్ళు వెళ్ళి ఆ మొక్క చించి పరిశోధన చేద్దామని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్తే కింద లోయ ఉంది. వీళ్ళేమో 40 years అంత పెద్ద వయసులో ఉన్నారు. కిందకి ఏమైనా స్కిడ్ అయిందంటే ఒక్కరు కూడా దొరకరు. ఎలాగైనా సరే ప్రయత్నం చేద్దామని ఇలాంటి ఒక పిల్లోని పిలిచి, మేము తాడేసి పట్టుకుంటావురా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తాడు మీద వెళ్ళి పట్టుకుని ఆ చెట్టు కొమ్మ ఇరిచి పట్టుకొస్తే మేము దాని మీద రీఛార్జ్ చేస్తాం, మేము పరిశోధన చేస్తాం, నువ్వు తీసుకురారా, నీకు ఎంత కావాలంత డబ్బులు ఇస్తావరా బాబు అంటే, ఆ పిల్లోడు అంటున్నాడు నేను వెళ్ళను అన్నాడు. ఒరే వెళ్ళరా బాబు, నీకు డబ్బులు ఇస్తావరా? నేను వెళ్ళను. మరి ఏం చేస్తే వెళ్తావురా? వాడు అంటాడు మా నాన్న ఉన్నాడు అక్కడ, మా నాన్న వస్తే నేను వెళ్తాను అన్నాడు. ఏడ్రా మీ నాన్న అని చూసాడు. ఆడు చూస్తే స్కెల్టిన్లా ఉన్నాడు ఆ నాన్న. 120 సార్లు గాలికి వేసిందని అట్టే వెళ్ళిపోతాడు ఆ నాన్న. అంత సన్నంగా ఉన్నాడు, కింద ఆడతాడు. మా నాన్న తాడెట్టుకుంటే నేను వెళ్తాను అన్నాడు. రే మీ నాన్న మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటా? మా నాన్న సన్నంగా ఉన్నా, మా నాన్న తక్కువ బరువు ఉన్నా నన్ను ఎప్పుడు విడవడనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మీరు 10 మంది ఉన్నారు, ఎప్పుడు చేయి వదిలేస్తారో నాకు తెలియదు, అందుకని మా నాన్న పట్టుకుంటే నేను వెళ్తాను అన్నాడు ఆ పిల్లోడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి? నేనంటాను మనందరికి తండ్రి ఆయన. ఆమేన్. ఎవరు నిన్ను చేయి విడిచిపెట్టేసినా ఆయన మాత్రం చేయి విడిచిపెట్టడు. డెఫినెట్లీ నువ్వు గుర్తుపెట్టుకో. అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ శ్రమలో మనతో ఉండేది దేవుడు. కోవిడ్ టైంలో ఒకరింటికి ఒకరికి వెళ్ళలేని పరిస్థితులు, ఆ సమయాల్లో చాలామందికి దేవుడు వారితో ఉండి కాపాడిన సందర్భాలు. మన పిల్లలు ఎక్కడెక్కడో చదువుకోవడానికి అనేక స్థలాలకు వెళ్ళారు. వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టడు. మీరు చేసిన ప్రార్థనలు వృధా కావు. శాశ్వతమైన ప్రేమ మన బిడ్డల మీద ఆయన చూపుతాడు. ఎన్నడూ చేయి విడిచిపెట్టని ప్రేమ అది. నీ వ్యాపారంలో కూడా, నీ ఉద్యోగంలో కూడా, నీ తోటి వాళ్ళు ఎన్నో కొన్నిసార్లు వీళ్ళు మంచిగా ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళు చేయి విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడు గొప్పతనం, ఆయన ప్రేమ ఎన్నడూ చేయి విడవాడు. సో ఆ తండ్రి మీద నువ్వు విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకో. దేవుని కృప మీ అందరికి తోడుండును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఒకప్పుడు మీ స్థితి బాగుండేది, ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్గా చితికిపోయి ఇబ్బందుల్లో ఉంటే, ఒకప్పుడు వాళ్ళకి సహాయం చేశాను కదా, ఇప్పుడు నాకు వాళ్ళు కనీసం నా ముఖం కూడా చూడలేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళకి ఎన్నో విధాలుగా సహకారిగా నిలిచాను కదా, ఏంటి నన్ను కనీసం ఇంత కష్టంలో ఉన్నా కూడా చూడలేదు అని అనిపిస్తుంది. కానీ నీ స్థితిని గమనించిన ప్రభు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. విడువని కృప, ఎడబాయని కృప నీ మీద చూపుతాడు. ఆయన తండ్రి కాబట్టి ఎప్పుడు నీ చేయి పట్టుకుంటాడు.
ఇలాంటి నిరీక్షణతో, ధైర్యంతో మీరు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. దేవుని చేత ప్రేమించబడిన అనే మాట గురించి ఈరోజు మనం ధ్యానించాం. మనం దేవుణ్ణి ప్రేమించడం వేరు, మనల్ని ఆయన ప్రేమించిన విధానం గొప్పది. ఆయన చేత మనం ప్రేమించబడాలి. యోహాను శిష్యుడు దేవుని చేత ప్రేమించబడ్డాడు గనుకే గొప్పవాడుగా, ప్రకాశించే దీపంగా తన జీవితం ఉంది. దేవుని చేత ప్రేమించబడిన వారికి 4 రకాల దీవెనలు ప్రభు దాచిపెట్టాడు. అవేంటో మీకు తెలియజేస్తాను. చెప్పండి. 1, శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 2, అత్యధికమైన విజయం అన్నిటిలో కూడా ఇస్తాడు. 3వది, పాపము నుండి విడిపిస్తాడు. ఆఖరిగా ఎన్నడూ విడవక ప్రేమిస్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఓకే, అందరూ